హాయ్ గాయ్స్, ఎల్జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే కస్టమర్ వచ్చేసి ప్రాబ్లం అయితే లోడ్ వేస్తే మిషన్ అయితే తిరగడం లేదని చెప్పాడు. ఒకసారి ఆన్ చేసి చూస్తే మిషన్ అయితే తిరుగుతుంది, వాష్ మోటార్ అయితే. బట్ ఇది వచ్చేసి ఒకే సైడ్ అయితే తిరుగుతుంది, చూసారా? చూడండి ఒకసారి. వాష్ వచ్చేసి ఒకే సైడే తిరుగుతుంది. వాష్ మోటార్ నార్మల్గా 2 సైడ్ తిరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో. ఒకసారి ఇట్లా తిరుగుతుంది. ఇదైతే ఒకే సైడ్ తిరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూసాము. ఓపెన్ చేస్తే వైర్లు అయితే ఎలుకలు అయితే కొరికాయి. ఎలుకలు కూడా చాలా బాగా తెలుసు అనుకుంటా. కొన్నిసార్లు ఎలుకలు ఇంజనీర్లు అయిపోతాయి. ఏ వైర్ కొరికితే ఏ మోటార్ పనిచేదో వాటికైతే బాగా తెలుసు. అందుకోసం కరెక్ట్ వైర్లే కొరికినాయి. ఇదైతే డ్రైవ్ మిషన్ కూడా తిరగడం లేదు, డ్రై అయితే కూడా. అవి కూడా ఎలుకలు కొరికి ఉంటాయి. అవి కూడా నీట్గా జాయింట్ అయితే చేసాము. జాయింట్ అయితే మొత్తం చేసేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి కస్టమర్ ప్రాబ్లం వచ్చేసి ఇది పల్సరేటర్ టబ్ వచ్చేసి మొత్తం బట్టలు వేసినాక మొత్తం ఊడి వచ్చి బయటికి వస్తుందని చెప్పాడు. ఇది అయిపోతానే అది కూడా చూద్దాం ప్రాబ్లం ఏమైందో. ఇదైతే జాయింట్ అయితే మొత్తం జాయింట్ చేసి టేప్ అయితే బాగా నీట్గా కొట్టేసాము. కొట్టేసిన తర్వాత ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి, వాషింగ్ మిషన్ 2 సైడ్ అయితే ఇప్పుడు తిరుగుతుంది. ఇప్పుడైతే కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు డ్రైయర్ కూడా బాగా కండిషన్గానే ఉంది, మోటార్ కండిషన్లోనే తిరుగుతుంది. ఇదే ఎల్జీ సెమీ ఓల్డ్ మోడల్ వాషింగ్ మిషన్. డ్రైయర్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చెప్పింది మామూలుగా పల్సరేటర్, ఇది మామూలుగా ఊడొస్తుంది. ఇది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇది ఓపెన్ చేస్తానే అర్థమైపోయింది. ఇందులో అయితే ఒక బుష్ వస్తుంది. ఆ బుష్ మొత్తం అరిగిపోయింది. ఆ బుష్ అరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా లోడ్ ఎక్కువైతే మామూలుగా అది ఓపెన్ అయ్యి అదే మామూలుగా బయటికి వచ్చేస్తుంది. ఆ బుష్ అయితే మార్చాలి. ఒకవేళ బుష్ దొరకకుండా మొత్తం సెట్ అయి మార్చాలి. కానీ దీనికైతే తీసి చూద్దాం, పాతది వస్తుందేమో. వచ్చింది. ఇదైతే బుష్, పల్సరేటర్ బుష్ అంటారు దీన్ని. ఈ బుష్ అయితే మార్చాలి మనం ఇప్పుడైతే బుష్ కొత్తది అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము. చూడండి, బుష్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. బుష్ అయితే ఫిట్ చేసేసాము. ఇందులో ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వాషింగ్ మిషన్ అయితే రిటర్న్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాము. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా స్క్రూ అయితే టైట్ చేసేసాము. దాని తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసి చూస్తే కస్టమర్ హ్యాపీ. మొత్తం పార్ట్స్ అన్నీ, కొన్ని దాంట్లో ప్లాస్టిక్ పార్ట్స్ కూడా అవి మార్చి ఇచ్చినాము కస్టమర్కి. మొత్తానికి రెడీ